బాబు జగజ్జీవనరాం జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మోచి సంఘం నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరాం జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబు జగజ్జీవనరాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ బాబు జగజ్జీవనరాం దేశ స్వాతంత్ర పోరాటంతో పాటు అట్టడుగు వర్గాల హక్కుల కోసం కృషి చేశారని, దేశానికి కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా అనేక కీలక సంస్కరణలు తెచ్చారని అన్నారు. ఆయన పోరాటం, నాయకత్వ స్ఫూర్తి నేటి అనేక మంది బహుజన ఉద్యమ నాయకులకు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమితపురం మహేష్ కుమార్, సహ కార్యదర్శి పాండురంగం, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, సమకార మోచి సంఘం అధ్యక్షుడు కానేరి సీతారాం, వైస్ ప్రెసిడెంట్ హెచ్ కిషన్, ట్రెజరర్ హెచ్ రాజు, జనరల్ సెక్రటరీ కె చంద్రశేఖర్, అడ్వైజర్ కె బాలరాజ్, సెక్రటరీ హెచ్ పులికే దుర్గారాజ్, కె రమేష్, హెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వాళ్ళ ఆశాజ్యోతి బాబు జగజ్జీవనరాం జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, అదేవిధంగా సమగ్ర మోచి సంఘం సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అత్యంత వెనుకబడిన కులంలో, చెమర్ కులంలో పుట్టి మరి భారతదేశానికి ఉప ప్రధానిగా, స్వాతంత్ర ఉద్యమంలో మరి అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తెచ్చి ఈరోజు హరిత విప్లవానికి భారత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి హరిత విప్లవం భారతదేశంలో అమలు కాబడుతుందంటే వ్యవసాయ రంగంలో ఆధునీకరణ పద్ధతులు, అనేక సంస్కరణలు అమలు అవుతున్నాయి. అంటే ఆనాడు మరి బాబు జగజ్జీవనరాం గారు మరి వ్యవసాయ శాఖలో మరి మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తెచ్చిండు. ఈరోజు మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అంతా ఎంతో మరి అభివృద్ధి చెందిందంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈరోజు రైతులు అంతో ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కార్మికులకు కూడా అనేక సంస్కరణలు తెచ్చి కార్మిక లోకానికి కూడా న్యాయం చేసిన మహనీయుడు. మరి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడము మరి నేటి బడుగు బలహీన వర్గాల నాయకులందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని, జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ఎవరికైతే రాజ్యాంగ ఫలాలు దక్కలేదో వారందరికీ రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కృషి చేయడానికి సంఘాలుగా, బహుజన సంఘాలుగా, అదేవిధంగా మరి మైనార్టీ సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా అందరూ కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు మరి భారత ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగ ఫలాలు అందక ఇంకా వివక్ష గురవుతున్నారో వారందరికీ కూడా మరి రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క చివరి వ్యక్తికి, పౌరునికి అందే విధంగా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తరఫున మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా మహిళలు కానీ, పేదలు కానీ, దివ్యాంగులు కానీ ఇంకా వివక్షకు గురవుతున్నారు. గ్రామీణ పట్టణాల తేడా లేకుండా వారికి ప్రత్యేక పథకాలు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని, వారి సంక్షేమం కోసం మరిన్ని పథకాలు రావాలని కృషి చేస్తూ ఎవరైతే బాబు జగజ్జీవనరాం ఎవరి ఆశయాల కోసం కృషి చేసిండో, ఎవరి కోసం అయితే ఆయన పనిచేసిండో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రోత్సహించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి బాబు జగజ్జీవనరాం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ బాబు జగజ్జీవనరాం, వర్ధిల్లాలి బాబు జగజ్జీవనరాం ఆశయాలు, వర్ధిల్లాలి బాబు జగజ్జీవనరాం ఆశయాలు.